ఇక ఒకసారికి ఈ మాటినే నువ్వు లైన్లుండు. రోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి. ఈ సన్నాసి రండ అరే చిల్లరోడా నువ్వు అసలు మనిషివారా పశువా? రోజు ఇక ఇంతకంటే బూతు ఇంతకంటే దారుణం రేవంత్ రెడ్డి సుభాషితాలని చెప్తారు వీటిని. ఒకసారి వినండి. ఇక నేను ఇది సరే ఎవరన్నా మహిళలు ఉంటే లేదా చిన్నపిల్లలు ఉంటే జర దూరం ఉండరు ఒక్క సెకండ్. మన ముఖ్యమంత్రి సుభాషితాలు ఇవి. మళ్ళా నన్ను తిట్టుకోకూరు నరేష్ అన్న గసంటి ఎందుకు చూపిస్తావన్న మీడియాలో అంటే ఇక మరి ముఖ్యమంత్రే గట్లా అన్నాక దాన్ని చెప్పడం ఏదో రకంగా చెప్పాలి కదా. జరసేపు చెవులలో దూదన్న పెట్టుకోర్రి పత్తన్న పెట్టుకోర్రి లేకపోతే జర దూరం ఉండరు. అక్క జర ఎవరు ఏమనుకోకూరి జర మన ముఖ్యమంత్రి సుభాషితాలు వినిపిస్తా. చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి. ఈ సన్నాసి రండ అరే చిల్లరోడా నువ్వు అసలు మనిషివారా పశువా? నా కొడుకులతో గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. ఎదురుగున్నలను అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడిన అనే పోటీ జరుగుతుంది. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని నడి బజార్లో ఉరి తీయాలన్నా మీ ఊర్లో యాపసెతుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. చిన్నపిల్లలు టీవీ ఎందుకు చూస్తావురా ఛానల్ మార్చుండ్రు రాజకీయ నాయకులు వస్తానే పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో దాపురించింది. ఎవరు తెచ్చిరు ఇది అంటే మళ్ళీ కేసీఆర్ అని చెప్తారు. ఇక అన్నా విన్నావా? ఆయనకు వచ్చే మొత్తం బూత్ కూతులు ఆడు ఏదో శలకల కూర్చోడు. చూడు ఇక ఎట్లా మాట్లాడిండు చూడు. ఇక మళ్ళీ మనం అంటే ఇలా మనం మీరు ఎట్లా అంటారు అన్నట్టు అయిపోయా. అంటే ఆయన పెద్ద మనగాడా? ఆయన కవి కాళ్ళు నాకు అవి కాళ్ళు గొప్ప. ఇక అవి ఆయన మాట్లాడిన మాటలు అట్లున్నాయి. సరే అన్న ఓకే. కానీ ఇంకా తిట్టాలన్నా నువ్వు మంచి సాయం చేస్తారు రైతులు మాత్రం అన్న మనం రాయేస్తారు కానీ తిట్టద్దు. మనం ఏమంటున్నా అంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కులను మనం ఎక్కడికి వెళ్ళి మనం తెప్పించుకోవాలి, మనం పోరాటం చేసి మనం సాధించుకోవాలి. అంతే తప్ప మనకేం యువంతోనేం పంచాదన్నా ఒడ్డు పంచాది ఉంది దాంతోనేమన్నా కాదండి. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను ఆడబడల మాటలు ఎందుకు మాట్లాడినా గదే గవ్వే అడుగుతున్నాం మనం. మాట్లాడుతున్నా రోజు అవే అడుగుతున్నాం. మరి ఆ మాటలు ఎందుకు ఇచ్చిండ్రు, ఇలా మాట ఎందుకు తప్పుతారు, ఎప్పుడు ఇస్తారు? మాకు ఇంకోటి ఈ ఆలస్యమైంది ఇప్పటికన్నా ఇస్తారా ఇయ్యరా అది మనం అడిగేది. అట్లా చెప్పిన బాగా ఇంకా 4 రోజులు ఆగుతాం. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఓ పద్ధతి ఉంటే ఓ క్లారిటీ ఉంటే ఇప్పటి వరకు ఇది ప్రయత్నం చేస్తున్నామని చెప్పండి అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే అండి.